బంగ్లాదేశ్లో పరిణామాలు ప్రధానంగా పాకిస్తాన్తో స్నేహానికి ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను భారత్ ఎందుకు తీవ్రంగా పరిగణిస్తోంది? ఢాకాను సందర్శించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ దేశానికి ఏం చెప్పారు? బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఏం కోరుకుంటోంది? బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హిందూ మైనారిటీలపై దాడులు, వేధించడం వంటి ఆందోళన కలిగించే పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఆ దేశం పాకిస్తాన్తో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకు ఉదాహరణ పాకిస్తాన్కు చెందిన పెద్ద కార్గో షిప్ ఒకటి బంగ్లాదేశ్కి చెందిన చిత్తగాంగ్ పోర్టుకి చేరడం. వార్ ఆఫ్ లిబరేషన్ 1971 తర్వాత ఈ రకమైన పరిణామాలను చూడటం ఇదే మొదటిసారి. పాక్ బంగ్లాల మధ్య మేరిటైమ్ ట్రేడ్ కనెక్షన్ ఏర్పడుతోందనడానికి ఇదే సంకేతం. దీనిని మన దేశానికి థ్రెట్గా భారత్ భావిస్తోంది. 2004లో 1500 బాక్సుల చైనా ఆయుధాలు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టులో లభ్యమయ్యాయి. ఈ ఆయుధాలు చైనావైతే ఈ ఆపరేషన్ మొత్తాన్ని పాక్కి చెందిన ఐఎస్ఐ నిర్వహించింది. ఈ కన్సైన్మెంట్ ఉల్ఫాకి అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంకి డెలివరీ చేయవలసి ఉంది. ఈ ఆయుధాల విలువ $6-7 మిలియన్ ఉంటుంది. ఇప్పుడు పాక్ బంగ్లాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడితే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో నార్కోటిక్స్, ఆయుధాల స్మగ్లింగ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల మణిపూర్ వంటి సెన్సిటివ్ స్టేట్స్ లో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే మయన్మార్ సరిహద్దు ప్రాంతాలపైన కూడా వీటి ప్రభావం ఉంటుంది. పాకిస్తాన్ బంగ్లాల మధ్య రక్షణ, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటైంది. బంగ్లాదేశ్ పౌరులు వీసా లేకుండా తమ దేశాన్ని సందర్శించొచ్చు అని పాకిస్తాన్ ప్రకటన చేసింది. అదే సమయంలో రాడికల్ గ్రూపుల ఉత్సాహం చూపుతున్న వేళ పాక్ నుంచి భారీగా ఆధునిక ఆయుధాల కొనుగోలుకు బంగ్లాదేశ్ ఆర్డర్ పెట్టింది. భారతదేశంతో కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి పాక్తో న్యూక్లియర్ ఒప్పందం చేసుకోమని బంగ్లాదేశ్ ప్రొఫెసర్ ఒకరు సూచించినట్లుగా ఆ మధ్య వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. పాక్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోందనడానికి ఇదో ఉదాహరణ. పాక్ లేకపోతే బంగ్లాదేశ్ లేదంటూ పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. యాంటీ ఇండియా సెంటిమెంట్ తో బంగ్లాలోని ఇస్లామిక్ సంస్థలు వ్యవహరిస్తున్న తరుణంలో బంగ్లాతో దోస్తీని పాక్ స్వాగతించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రుణాలు, ఆయుధాలు మొదలైనవి అందిస్తూ భారత్ పొరుగునున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకను ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు తాజా పరిణామాలు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. ఇక భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాజాగా బంగ్లాదేశ్ ను సందర్శించారు. బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీం ఉద్దీన్ ని కలిసి తీస్తా నది నీటి పంపిణీ, గంగా నది ఒప్పందం, సరిహద్దు సమస్యలు, ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులపై టారిఫ్ వంటి అనేక అంశాలను చర్చించారు. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్, విదేశాంగ శాఖ సలహాదారు మహమ్మద్ తౌషీద్ హుస్సేన్ కూడా మిశ్రీ కలిశారు. ఈ సందర్భంగా ఇండియా బంగ్లా సంబంధాలు సన్నిహితంగాను పటిష్టంగాను ఉన్నాయని యూనిస్ వ్యాఖ్యానించడం గమనార్హం. మైనారిటీలపైన దాడులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇండియాలో ఉండి మాజీ ప్రధాని షేక్ హసీనా చేస్తున్న వ్యాఖ్యల పట్ల అక్కడి ప్రజలు ఆందోళనగా ఉన్నారని తమ ప్రభుత్వ మనోగతాన్ని బయటపెట్టారు. అలాగే సార్క్ పునర్వ్యవస్థీకరణకు భారత్ సహకరించాలని కోరారు. మిశ్రీ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న భయ సందేహాలను తీర్చి కొంతవరకు సానుకూల వాతావరణం ఏర్పరిచిందనే చెప్పాలి. మరి అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనేది వేచి చూడాల్సిందే. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.